నమస్తే, వెల్కమ్ టు ఆయుర్వేద హెల్త్ వరల్డ్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి ఆయుర్వేదంలో యోగా విశిష్టత ఏంటి, యోగా వల్ల మనకి కలిగే ప్రయోజనాలు ఏంటి, మన జీవితంలో యోగాని ఎలా అలవర్చుకోవాలో దీని గురించి మనకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు యోగా ప్రాక్టీషనర్ డాక్టర్ సిఎస్ఆర్ ప్రభు గారు. వారిని అడిగి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? మీరు ఈ ఏజ్లో కూడా ఇంత యంగ్గా యాక్టివ్గా ఉండడానికి రీజన్ ఏంటి డాక్టర్? అదే చిన్నప్పటి నుంచి యోగాభ్యాసం చేస్తున్నాను. మా అమ్మగారు నేర్పింది, తర్వాత మా గురువులంతా ఉన్నారు. సో యోగా శాస్త్రాన్ని లోతుగా కరెక్ట్ మార్గంలో అభ్యాసం చేస్తే 100 ఏళ్ళు కూడా బతకచ్చు, 120 ఏళ్ళు కూడా బతకచ్చు ఆరోగ్యంగా. ఊరికే బతకడం కాదు. ఈ మధ్యనే నాకు 70 క్రాస్ అయినాయి, బట్ ఐఎమ్ హోపింగ్ టు లివ్. యూ లుక్ సో యాక్టివ్. అబౌట్ 100 years. ఓకే. సో అసలు యోగా మీద మీకు ఇంట్రెస్ట్ అనేది ఏ ఏజ్లో స్టార్ట్ అయింది సార్? అసలు ఎందుకు దీని మీద ఇంట్రెస్ట్ వచ్చింది? మా అమ్మగారు ఎక్స్పర్ట్ యోగా అండ్ న్యాచురోపతి అండ్ ఆయుర్వేదం మూడిట్లో. సో ఆమె నేర్పింది నాకు 8 ఏళ్ల వయసులో. తర్వాత మా గురువుగారు సూర్య రాఘవ దీక్షితులు గారిని యోగా ఆసనాచారి అని చాలా ఫేమస్. మా ఇంటి పక్కన రామకృష్ణ మఠం ఉండేది, అక్కడ ఆయన నేర్పిస్తుండేది. సో నేను 10 ఏళ్ల వయసు నుంచి ఆయన దగ్గర నేర్చుకుని తర్వాత యోగా టీచర్ కింద ఆయన నన్ను అపాయింట్ చేశాను. సో 15 ఏళ్ల వయసు నుంచి నేను ఇప్పటి వరకు నేర్పిస్తున్నాను. 1,00,000 మందికి నేర్పించాను, ఇంక్లూడింగ్ టాప్ పీపుల్ లైక్ చీఫ్ సెక్రటరీ, మినిస్టర్స్, IAS ఆఫీసర్స్, డాక్టర్స్, సో మెనీ CEOs. I taught yoga to people in about 12 countries. America, Japan, France, Switzerland, Germany, Russia. Of course, in India, in different cities. In Hyderabad, in Bombay, IIT, in Delhi, in Bangalore, in Pune, wherever I went, I was teaching. So every day, in fact, మా గురువు గారు చెప్పింది అంటే రోజు కనీసం ఒక్కళ్ళకి నేర్పకుండా అన్నం తినకూడదు, నిద్రపోకూడదు. సో అది ప్రిన్సిపల్. ఇప్పుడు అందరికీ తెలుసు యోగా, ఒకప్పుడు ఎవరికి తెలియదు మా చిన్నప్పుడు. అందుకే ప్రచారం చేయాల్సిన అవసరం బాగా. ఇప్పుడు కూడా సార్ ఈ బిజీ లైఫ్ స్టైల్లో ఎవరు యోగా ఎక్సర్సైజ్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. అదే ఇప్పుడు యోగా లేకపోతే రోగాలు, అంతే, ఇంకేం లేదు. సో రోగాలు పెట్టుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకుని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చివరికి హాస్పిటల్లో చచ్చిపోయి ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే యోగాభ్యాసం చేస్తే ఆటోమేటిక్ హెల్త్ ఈజ్ యువర్ బర్త్ రైట్. ఆటోమేటిక్గా ఆరోగ్యంగా 100 ఏళ్ళు బతకడం ఎట్లా అనేది యోగా అభ్యాసం వల్ల సాధ్యమవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్, ఇట్ ఈస్ పాసిబుల్. సో ఆయుర్వేదం ఇంకా యోగా ఎలా లింక్డ్ సార్? దానికి సంబంధం? ఆయుర్వేదం అనేది బ్రాడ్ ఫౌండేషన్. ఆయుర్వేదం అంటే ఆయుష్ ఉండడం కోసం ఉన్న జ్ఞానాన్ని ఆయుర్వేదం అన్నారు. అంటే బతకడానికి కావాల్సినటువంటి జ్ఞానం. అందులో యోగా ఈజ్ పార్ట్ అండ్ పార్సెల్ ఒరిజినల్లీ. ఆయుర్వేదంలో దినచర్య, ఋతుచర్య అని 2 ఉన్నాయి. దినచర్య, ఋతుచర్య అంటే రోజు ఏం చేయాలి, ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పళ్ళు తోముకోవాలి, ఎప్పుడు స్నానం చేయాలి, ఆ తర్వాత ఏం చేయాలి, వ్యాయామం చేయాలి, ఆసనాలు చేయాలి, ప్రాణాయామం చేయాలి, ధ్యానం చేయాలి, ఆ తర్వాత జపం చేయాలి, లేకపోతే దేవతార్చన చేయాలి, లేకపోతే పూజ చేయాలి, లేకపోతే అన్నం తినాలి, ఇట్లా వరుసగా సీక్వెన్స్ అప్ టు నైట్ స్లీప్. ఇది దినచర్య. ఆయుర్వేదంలో ఫస్ట్ చాప్టర్లోనే దినచర్య అని ఉంటుంది. సెకండ్ ఋతుచర్య, అంటే మన వెదర్ కండిషన్ మారిపోతుంటే ఈ దినచర్య ఎట్లా మార్చుకోవాలి. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆయుర్వేదం మొత్తం కూడా ఏదైతే ఫ్రేమ్వర్క్ ఉందో వాత పిత్త కఫములు అనేది అదే సేమ్ యోగాలు 2 ఒకటే. ఆయుర్వేదంలో ఆరోగ్యం అనేదానికి, హెల్త్ అనేదానికి ఒక నిర్వచనం ఏదైతే ఉందో సమధాతు, సమాగ్ని, సమదోష, మలక్రియ, ప్రసన్నాత్మేంద్రియ మనస్వాస్థ్య ఇత్యుచ్యతే. అనే దోషములు 3 బ్యాలెన్స్గా ఉండి, అంటే వాతపిత్త కఫములు 3 బ్యాలెన్స్గా ఉంటాయి, సప్తధాతువులు బ్యాలెన్స్గా ఉంటే, మలక్రియ అంటే బయటికి వెళ్ళిపోయేటువంటి ఎక్స్క్రీటరీ యాక్టివిటీస్ సరిగా ఉంటే, ఇవన్నీ ఉన్న తర్వాత మనస్సు, ఆత్మ ప్రసన్నంగా ఉంటే, అంటే నేను బాగున్నాను, నేను హాయిగా ఉన్నాను అనే ఫీలింగ్ ఉంటే అప్పుడు ఆరోగ్యం, హెల్త్ అని చెప్పి డెఫినేషన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇది అడాప్ట్ చేసుకున్నారు. చివరికి వాళ్ళ పాత డెఫినేషన్ అని అవతల పారేసి ఇది పెట్టుకున్నారు. సో ఈ స్వాస్థ్య అనే శబ్దానికి స్వస్థ అంటే తనలో తాను ఆనందంగా ఉండటం అనేది మీనింగ్స్. అది ఎట్లా వస్తుంది? ఇప్పుడు మామూలు మెడిసిన్స్, డాక్టర్స్, ఆపరేషన్స్ తోటి రాదు. నేను పెద్ద నోబెల్ ప్రైజ్ గ్రహీతను కూడా అడిగాను,
ఈ మెడిసిన్లో అంటే అలోపతిక్ మెడిసిన్లో పెద్ద ఛాలెంజ్, అన్నిటికంటే అన్సాల్వ్డ్ ప్రాబ్లం ఏంటని అడిగారు. అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే ఈ సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్, ప్రసన్నాత్మేంద్రియమన అనేది మా చేతిలో లేదు, మాకు రాదు అని చెప్పాడు. సో అది మెయిన్ అసలు ఆయుర్వేదంలో, యోగంలో అదే ఫస్ట్ డెఫినేషన్, అదే ముందు చెప్పారు. సో వాళ్ళకి ఏం రాదు, ఈ అలోపతి తాలూకు వాళ్ళకి సబ్జెక్ట్ సరిగా రాదు, కొంతవరకే వచ్చు. వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళు కెమికల్స్, మాలిక్యూల్స్, వాళ్ళు డ్రగ్స్ దాన్ని పెట్టి ఆ రోగాల్ని ఆపటం ఇదో తప్ప ఇంకేం లేదు. అంటే మనిషికి జీవితంలో అనేక డైమెన్షన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళకి తెలియదు. అందుకే మనస్సు కానీ, ఆ శాంతి కానీ, ఆ ప్రసన్నత కానీ వాళ్ళకి అవసరం లేదు. నోబెల్ ప్రైజ్ వచ్చినా కూడా ఆయనే చెప్పాడు, ఇవాడు మాకు అది చేత కాదు. అందుకోసమే మన ట్రెడిషనల్ టెక్నిక్స్, ట్రెడిషనల్ సైన్సెస్, ట్రెడిషనల్ మెడిసిన్, యోగా, ఆయుర్వేద ఇవన్నీ చాలా ఇంపార్టెన్స్. ఇప్పుడు ప్రపంచంలో అందరూ దీన్ని గుర్తించారు. ఆయుర్వేదం అంటే ఒక్క ఇండియాలో, హైదరాబాద్లో ఉంటుందని కాదు, మొత్తం వరల్డ్లో ఉంది. అంటే రకరకాల రూపాల్లో, చైనాలో చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్ అంటారు, చాలా ఫేమస్. అది వాళ్ళ ఒరిజినల్ ఆయుర్వేదాన్ని పేరు వాడరు వాళ్ళు, కానీ సేమ్ థింగ్, ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ అంటారు. సో దానిలో మళ్ళీ మూలికలు మళ్ళీ ఇవే ఉంటాయి అక్కడ, సేమ్ ఆయుర్వేదం. అట్లాగే ఇంకా ఆఫ్రికాకి వెళ్తే అక్కడ మూలికలు ఆవద్దాడు, అక్కడ వాళ్ళు చేస్తాం. సో ఏదైతే మనకి సహజంగా దొరికినటువంటి గాలి, నీరు, చెట్లు, వీటిలోంచి మనము ఆరోగ్యం తెప్పించుకోగలిగినప్పుడు అది ఆయుర్వేదం. అంటే ఇప్పుడు ఆయుర్వేదం ఎట్లా వచ్చింది అసలు అని ఆలోచిస్తే, ధన్వంతరి నిఘంటు అనే చోట ఒక వర్ణన ఉంది. అడవిలో జంతువులు ఎట్లాగైతే బతుకుతున్నాయో ఆరోగ్యంగా, వెళ్ళి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళావు కదా, ఆరోగ్యమే ఉన్నాయి, ఎట్లా ఉంటున్నాయి అని చూస్తే అవి ఏవైతే ప్రాక్టీసెస్ చేస్తున్నాయో కొన్ని యోగాలు కాపీ కొట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏనుగకి కొద్దిగా స్టమక్ అప్సెట్ అయితే అది ఏం చేస్తుంది తెలుసా, డాక్టర్ దగ్గరికి వెళ్ళదు, దగ్గరలో ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళి ఆ నీళ్ళన్నీ తాగేసి బయటికి కక్కేస్తుంది. అదే కాపీ కొట్టి హఠయోగాలో గజకరణి అని పేరు పెట్టి, కరణి అంటే లాగా, గజం అంటే గజం లాగా, అదే మేము చేస్తాము. దానివల్ల గ్యాస్ట్రోఎంటరల్ ప్రాబ్లమ్స్ అన్నీ తీసేయచ్చు. ఇక్కడ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ 50 ఫ్లోర్లు 40 ఫ్లోర్లు పెట్టి కట్టారు, గ్యాస్ట్రోఎంటరాలజీ అవన్నీ మూసేయచ్చు, అవసరమే లేదు. ఎందుకంటే జస్ట్ స్టమక్ క్లీనింగ్ అంతే, అది నేచర్లో సహజంగా ఉంది. అట్లాగే ఇప్పుడు అనేక జంతువులు అనేక మూలికలను తిని వాటికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏ మూలిక ఏ జంతువు ఎప్పుడు తింటున్నారు అనేది తెలుసుకుని ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అది మనుషులకు కూడా వాడారు అటువంటి మూలికలు. అదే కొందరు ఎవరైతే పండితులు ఉన్నారో వాళ్ళు అడవికి వెళ్ళి ఆ ట్రైబల్స్ని పట్టుకుని వాళ్ళకి మనసులో ఉన్నటువంటి జ్ఞానాన్ని కాగితం మీద, ఆ తాళపత్రాల మీద రాస్తే అదే ఆయుర్వేద గ్రంథం అయిన చివరికి అని వాళ్ళే చెప్పారన్నమాట. సో ఇది ఇప్పటికి కూడా ఆ మాట, ఎందుకంటే అనేక అడవుల్లో ఇప్పటికే అడవి జాతి వారు అనేక మూలికలు, ఇప్పుడు జిన్సింగ్ అనే దానికి ఈక్వలెంట్ అశ్వగంధ ఎట్లాగైతే వాడుతున్నారు, అది కూడా కేరళలో ఒక అడవిలో ఉండేటువంటి వాళ్ళు ఎట్లా వాడుతున్నారు యంగ్ ఉండటానికి, అదంతా వాళ్ళు కనుక్కున్నారు. సో ఇట్లా ఇంకోటి ఏంటంటే ఈ ఆయుర్వేదంలో ఆరోగ్యం అనే దానికి ఒక ముఖ్యమైనటువంటి శ్లోకం ఒకటి ఉంది. పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ పీడయేత్ తత్శాంతిరౌషధై దానై హోమై అని శ్లోకం. అంటే ఏంటి, పూర్వజన్మల్లో చేసినటువంటి పాపాలు, అంటే మర్డర్లు కానీ, రేప్స్ కానీ, అబద్ధాలు కానీ, దొంగతనాలు కానీ ఈ జన్మల్లో రోగాల కింద వస్తున్నాయి అని చెప్పింది. ఏ పాపం చేస్తే ఏ రోగం వస్తుంది అనేది పెద్ద లిస్ట్ ఇచ్చారు, అది కూడా ఇచ్చారు. ఆ రోగం పోవడం కుదరదు, ఎందుకంటే ఆల్రెడీ చేసిన కర్మ అనుభవించాలి. పాపాలు చేస్తే అనుభవించాలి, శిక్ష అనుభవించాలి. అది అనుభవిస్తూ కూడా కొంచెం తగ్గించుకోవడానికి, శమనం చేయడానికి మటుకే ఔషధులు అంటే మూలికలు, హోమాలు అంటే యజ్ఞం చేయడము, ఆసనాలు అంటే యోగాసనాలు, ప్రాణాయామాలు, ధ్యానాలు, జపాలు, తపాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చేస్తే ఆ పాపం తగ్గుతాం, దాని ప్రశమనం వస్తుంది. అంటే మంట మండుతోంది, మంట ఆల్రెడీ వచ్చింది కానీ కొంచెం తగ్గించాం, అంతే పూర్తిగా తీసేయడం కుదరకపోవచ్చు, తగ్గించడం వరకు బాగా తగ్గించడం కూడా సాధ్యమవుతుంది. సో అందులో ఆసన అనే శబ్దం కూడా ఉంది కాబట్టి పాస్చర్ అంటే మనం ఏ విధంగా కూర్చుంటాము, ఏ విధంగా నిలబడతాము, ఏ విధంగా నడుస్తాము, ఆ మామూలుగా కూర్చునేవి కాకుండా ఎక్కువసేపు కూర్చోవాలంటే ప్రాబ్లం లేకుండా, నొప్పి లేకుండా స్థిరం సుఖం ఆసనం అని ఒక సూత్రం ఉంది పతంజలి.
చాలాసేపు ఒకే స్టేజ్లో మారకుండా స్థిరంగా సుఖంగా కూర్చోడండి, నొప్పులు రాకుండా అడ్జస్ట్మెంట్ తేవాలి అనిపించకుండా ఫిక్స్డ్గా ఎక్కువసేపు కూర్చోగలిగింది అది ఆసనం అని. ఎక్కువసేపు ఎందుకు కూర్చోవాలి అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నా ఎక్కువసేపు ఒకే పొజిషన్లో కూర్చోవాలి. ఇప్పుడు ఇంటర్వ్యూ చేసినా కూర్చోవాలి, చదువుతున్నా కూర్చోవాలి, ధ్యానం చేసినా పూజ చేసినా కూర్చోవాలి, ఏం చేసినా కూర్చోవాలి. అది చేత కాదు, నేను అటు ఇటు తిరుగుతుంటాను, అటు ఇటు ఊగుతుంటానంటే ఏ పని కాదు. అందుకే స్థిరం సుఖం ఆసనం అక్కడి నుంచి మొదలై ఆసనాలు మెయిన్గా 4 స్థిరమైనటువంటి ఆసనాలు ఉన్నాయి. సుఖాసనం అందరం మనం బాస్పెట్లు వేసుకుంటే అది సుఖాసనం, పద్మాసనం, తర్వాత వజ్రాసనం ఉంది, అంటే ముస్లిమ్స్ నమాజ్ చేస్తారో అది వజ్రాసనం, తర్వాత సిద్ధాసనం ఒకటి ఉంది. సో మీరు ఏ బొమ్మలు చూసినా, బుద్ధుడి బొమ్మలు చూసినా, ఆఖరి మహావీర్ బొమ్మలు చూసినా, ఈవెన్ శివుడి బొమ్మలు చూసినా వాళ్ళందరూ ఈ ఆసనాల్లోనే కూర్చుని ఉంటారు. లక్ష్మీదేవి అయినా సరే, ఎవరైనా సరే, ఏ దేవత కానీ, ఏ గురువు కానీ, ఏ యోగి కానీ, శివుడి నుంచి మొదలెట్టి అందరూ కూడా ఆసనాల మీద కూర్చుని ఉంటారు. వాళ్ళు ధ్యానం చేస్తే కళ్ళు మూసుకుని ఉంటారు. అది వాళ్ళు అట్లా ఉన్న వాళ్ళని మనం పూజ చేస్తున్నాం. శివుడు అంటే శివుడు ఇట్లా కళ్ళు మూసుకుని కూర్చుని ఉంటాడు. మనం ఎవరో ఆయన తెలియదు, ఆయన ఎవరు, కానీ అటువంటి శివుడిని మనం పూజ చేస్తున్నాం. బుద్ధుడు కూడా కళ్ళు మూసుకుని పద్మాసనం, ఆయన మనం పూజ చేస్తున్నాం. అంటే అందరూ కూడా యోగులే, అందరూ యోగాభ్యాసం చేశారు కాబట్టి వాళ్ళందరికీ యోగశాస్త్రం బాగా తెలుసు. బుద్ధుడు ఉన్నాడు, బుద్ధుడు ఏ టైప్ ఆఫ్ ప్రాణాయామం చేశాడు, ఏ ధ్యానం చేశాడు, అది కూడా క్లియర్గా రాసింది పుస్తకాల్లో. లలిత విస్తరం అని ఉంది. సో ఈ యోగశాస్త్రం అనేది చాలా ప్రాచీనమైంది, వేదంలోనే ఉంది, తర్వాత ఉపనిషత్తుల్లో ఉంది, తర్వాత సింధు నాగరికత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కూడా ఆ ఆసనాల బొమ్మలు ఉన్నాయి, దొరికినాయి. సో ఇట్స్ మోర్ దెన్ 5000 years old.